హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ పైన తన ఫీలింగ్స్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, రెజనేట్ అయితే డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇంకొకటండి, ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే, అందరికీ సేమ్ ఇలాగే ఉంటుంది అని కాదు. అట్లీస్ట్ 50% కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అనుకోండి, మీ పర్సన్ రీడింగ్ అనుకోండి. అండ్ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే దట్స్ ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకోవాలి. లైక్ మీ పర్సన్ నేమ్ పైన, ఆ అవతల పర్సన్ పేరు పైన ఇలా రీడింగ్స్ తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది మీకు తెలుసుకోవాలి. తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలి అని అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు జాబ్ రిలేటెడ్ కానీ అదర్ ఇంకేదైనా సిచ్యువేషన్ కోసం కానీ, సో మీరు త్రూ టారో దేని గురించి తెలుసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలన్నా సరే మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ థర్డ్ పార్టీతో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, వాళ్ళ పైన మా వ్యూవర్స్ పర్సన్స్కి థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిస్తేనే, కన్ఫర్మేషన్ ఉంటేనే మీరు రీడింగ్ చూడండి. అనవసరంగా చూసి లైఫ్ స్పాయిల్ మాత్రం చేసుకోకండి. సో 4 ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ పైన మీ పర్సన్కి అసలు ఇష్టం లేదు. 8 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 7 of cups, the hermit, ace of wands, six of pentacles, the tower, ace of pentacles, eight of cups, three of cups, 9 of swords, 8 of wands, a fool,
సెవెన్ ఆఫ్ వాండ్స్. సో కార్డ్స్ కనిపిస్తున్నాయి ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. చూడండి, తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం వల్ల తనకి అన్ని నష్టాలే. ఎమోషనల్ లాస్ ఉంది, మనీ పరంగా ఉంది. సో అన్నిటి పరంగా లాస్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగా కూర్చొని చూడండి ఏడుస్తున్నారు. ఇలా థర్డ్ పార్టీని మేబీ ఇక్కడ థర్డ్ పార్టీతో వదిలించుకోలేని బంధం కానీ ఏదన్నా ఉండుండొచ్చు. సో మేబీ థర్డ్ పార్టీతో కొంతమంది ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో అక్కడి నుంచి బయటికి రాలేక, అక్కడే ఉండలేక ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ సఫర్ అవుతున్నారు. సో నైట్ ఆఫ్ వాండ్స్, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎలా తన నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఎలా ఈ పర్సన్ నుంచి వదిలించుకొని వచ్చేయాలి అర్థం కావట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి. నైట్ ఆఫ్ వాండ్స్, ఏం చేస్తే ఈ పెయిన్ నుంచి నేను బయటకు వస్తాను, ఏం చేస్తే నేను ఈ బాధ నుంచి బయటకు వస్తాను అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్, ఎలా అక్కడి నుంచి వచ్చేయాలి, ఎలా అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, ఎలా అక్కడి నుంచి బయటికి రావాలి, ఎలా అక్కడి నుంచి బయటపడాలి, అక్కడ ఇరుక్కుపోయిన మీ పర్సన్ ఎలా అక్కడి నుంచి బయటికి రావాలి అని ఇక్కడ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ ఇక్కడ జస్ట్ నాకు ఎందుకో ఇక్కడ మీ పర్సన్కి వీళ్ళకి మధ్య మనీ డీలింగ్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయండి. సో ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడా లేదు, జస్ట్ మనీ డీలింగ్స్ మాత్రమే ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీకి మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇచ్చేస్తే, లేకపోతే ఏమన్నా ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తనకు కావాల్సింది తనకి ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. నా లైఫ్ నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇది అవుతుందా అవ్వదా? కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీని తెచ్చుకున్నందుకు మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అరే ఎందుకు తెచ్చుకొని నేను నెత్తి మీద పెట్టుకున్నాను, అసలు అనవసరంగా వీళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను, చేయకపోయి ఉన్నా బాగుండేది, ఏదో అనుకున్నాను ఇంకేదో అయింది అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ. సో తను చేసిన తప్పులకి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. సో నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ అక్కడ నుంచి బయటికి ఎలా రావాలో కూడా ఇక్కడ మీ పర్సన్కి అర్థం కావట్లేదు. అంత స్ట్రక్ అయిపోయి ఉన్న థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ని అంత స్ట్రక్ చేసేసారు. అక్కడి నుంచి మీ పర్సన్కి ఎంత బయటికి రావాలన్నా బయటికి రాలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. అంత ఇబ్బందుల్లో పెట్టేస్తున్నారు మీ పర్సన్ని తన మాటలతో కానీ తన ఆలోచనలతో కానీ. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ని బయటికి రానియకుండా ఇక్కడ థర్డ్ పార్టీ అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా స్ట్రక్ సిచ్యువేషన్లో అయ్యేలాగా చేసేస్తున్నారు. సో టోటల్లీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ నుంచి కదిలి బయటికి వస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. సో నాకు తెలిసి ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉన్నారని అనిపిస్తుంది. సో మీ పర్సన్కి ఎవరి కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో మీ పర్సన్కి కూడా ఆల్రెడీ ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నారు. సో థర్డ్ పార్టీ ఉన్నారు అని అనిపిస్తుంది. సో ఆ విషయంలోనే థర్డ్ పార్టీ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే అంతా ఇల్యూషన్స్, నా లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు కదా, ఇంకా వీళ్ళు కూడా ఇంకెవరైనా నేను కాకుండా ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారా, ఇంకేదైనా ఆప్షన్స్ చూస్తున్నారా, వీళ్ళు అనుమానము, వీళ్ళకి తోడు ఇంకొకళ్ళు కూడా అనుమానిస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళు. సో అనుమానం మీ పర్సన్ పైన ఈ థర్డ్ పార్టీకి. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వై దిస్ 7 ఆఫ్ కప్స్ హియర్? సో చూడండి, అనుమానం
బాధ, అనుమానం, ఏం చెయ్యాలో అర్థం కాదు. సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా విధాలుగా బాధ పెడుతున్నారు, చాలా విధాలుగా హర్ట్ చేస్తున్నారు. ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా, నాలాగా ఇంకెవరైనా నీ లైఫ్లో ఉన్నారా, వచ్చారా, నీకెవరైనా నచ్చారా, సో ఇంకెవరైనా ఎవరితో అయినా ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నావా, ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా. సో ఇలా ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని కూడా అనుమానిస్తున్నారు. సో ఎందుకంటే హర్మిట్ మేబీ ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య డిస్టెన్స్ పెరిగింది అనిపిస్తుంది. సో అందుకే ఎందుకు ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ అని థర్డ్ పార్టీ ఆలోచిస్తున్నారు అనమాట. ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ మీన్ ఇంతకుముందు ఇలా లేరు కదా, ఇప్పుడు ఎందుకు నేనంటేనే చిరాకు పడుతున్నారు, నేనంటేనే నచ్చట్లేదు, ఐ మీన్ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, ఏమైంది ఈ పర్సన్కి అని ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు నేనే కావాలి అని నాతో టైం స్పెండ్ చేయడానికి ఐ మీన్ గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు, నాతో మాట్లాడడానికి చాలా ఇష్టపడేవాళ్ళు, నాతో చాటింగ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంకెవరైనా దొరికారా అని ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని అనుమానిస్తున్నారు. బికాస్ థర్డ్ పార్టీ ఇంతకుముందు మీ పర్సన్తో చాలా ఇదిగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కనిపించట్లేదు. మీ పర్సన్లో కూడా ఇష్టం తగ్గిపోయింది థర్డ్ పార్టీ పైన. సో అది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో మళ్ళీ ఎలా మీ పర్సన్ని తన లైఫ్లోకి తీసుకోవాలి, తనకి దగ్గర చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. సో 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్లో తనకి అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తూ వచ్చేవాళ్ళు, అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇప్పుడు లేదు. పాస్ట్లో హెల్ప్ చేసేవాళ్ళు, అమౌంట్ పరంగా హెల్ప్ చేసేవాళ్ళు, అన్ని విధాలుగా హెల్ప్ చేసేవాళ్ళు. మీ పర్సనే ముందెళ్ళి తనతో మాట్లాడేవాళ్ళు, ఐ మీన్ తను లేట్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి రివర్స్ అయింది. థర్డ్ పార్టీ ముందు మాట్లాడుతున్నా కూడా మీ పర్సన్ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మీ పర్సన్ తన నుంచి బ్రేకప్ కోరుకుంటున్నారు, సెపరేషన్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ బ్రేకప్ పైన థర్డ్ పార్టీ, ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఇంకొక థర్డ్ పార్టీ ఉన్నారు అనే విషయము మీ పర్సన్కి తెలిసింది. సో అందువల్లే అక్కడ నుంచి వాకౌట్ చేయాలని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే అంత ఈజీగా వదిలిపోతారా, నన్ను అంత ఈజీగా వదిలేస్తారా, నేనైతే తనతో రిలేషన్ అక్కర్లేదు అనుకుంటున్నాను, బ్రేకప్ కోరుకుంటున్నాను, కానీ వాళ్ళనంత ఐ మీన్ వాళ్ళనంత ఈజీగా వదలరు, ఏదో ఒక విధంగా నన్ను అట్రాక్ట్ చేయడానికే ట్రై చేస్తారు అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ అన్డౌటెడ్లీ మీ పర్సన్ చాలా కోపం వచ్చింది థర్డ్ పార్టీ పైన. సో వాళ్ళు అక్కడి నుంచి వాకౌట్ చేయాలి, ఎలాగైనా బయటకు వచ్చేయాలి. సో ఇక్కడ 3 ఆఫ్ కప్స్, నాకు తెలిసి 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 3 ప్రామినెంట్గా కనిపిస్తుంది. నాకు తెలిసి మీ పర్సన్ లైఫ్లో మీ ఐ మీన్ థర్డ్ పార్టీ లైఫ్లో కూడా వేరే థర్డ్ పార్టీ ఉన్నారు, ఇంకొక పర్సన్ తన లైఫ్లో ఉన్నారని తెలిసి మీ పర్సన్ అక్కడి నుంచి వాకౌట్ చేయాలి. ఎలాంటి వాళ్ళని నేను కోరుకున్నాను, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనే థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళనే నిజం మీ పర్సన్ తెలుసుకున్నారు. సో కాబట్టి తను తీసుకున్న డెసిషన్కి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నైట్ నిద్ర పట్టట్లేదు. 9 ఆఫ్ స్వర్డ్స్, నిద్ర పట్టట్లేదు, ఏడుస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఫోన్ చేసినా సరే ఇక్కడ మీ పర్సన్కి మాట్లాడాలని అనిపించట్లేదు. తనతో పదే మాట్లాడాలి, కాల్ చేయాలి, తనతో ఏదో ఒక విధంగా పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీతో మాట్లాడాలని కానీ తనతో టైం స్పెండ్ చేయాలని కానీ మీ పర్సన్ చాలా ఎక్కువ ట్రై చేసేవాళ్ళు. ఏదో ఒక విధంగా తనని కలవాలని కానీ
ఐ మీన్ పని లేకపోయినా పని కట్టుకొని వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఎప్పుడెప్పుడు వాళ్ళ నుంచి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. సో సో నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య చాలా తొందరగానే రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కాల్స్ అలా ఉన్నాయి, చాటింగ్స్ అలా ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని డెఫినెట్గా ఐ మీన్ వద్దు అనుకుంటున్నారు. డెఫినెట్లీ వీళ్ళు థర్డ్ పార్టీతో రిలేషన్ కావాలని కానీ ఇవన్నీ ఏం అనుకోవట్లేదు, వద్దు అనుకుంటున్నారు. 7 ఆఫ్ వాండ్స్. సో మీ పర్సన్ థర్డ్ పార్టీని బ్లాక్ చేయాలని కానీ లేకపోతే థర్డ్ పార్టీ నుంచి సెపరేషన్ కోరుకుంటున్నారు, బ్లాక్ చేయాలని కానీ తన నుంచి దూరంగా ఉండాలని కానీ సో ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఎందుకంటే మీ పర్సన్కి తన ఫేస్ చూడాలని కూడా ఇష్టం లేదు, మొహం తిప్పేసుకుంటున్నారు. మీ పర్సన్కి థర్డ్ పార్టీ అంటే నచ్చట్లేదు. సో ఎందుకంటే వీళ్ళు తెలియకుండా ఇంకొక పర్సన్ని తన లైఫ్లోకి తెచ్చుకుంటున్నారు. థర్డ్ పార్టీ కూడా ఇక్కడ మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు. సో ఆ విషయం మీ పర్సన్ తెలుసుకున్నారు. ఈ పర్సన్ తనతోనే కాదు ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, తన లైఫ్లో ఇంకొకళ్ళు కూడా ఉన్నారు అనే విషయం నిజం తెలుసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తనతో మాట్లాడడానికి కానీ అక్కడి నుంచి బయటికి రావాలి, ఎలాగైనా సరే బయటికి రావాలి, తన నుంచి ఎలాగైనా వదిలించేసుకోవాలి. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిసి కూడా మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి అనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.